తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జనార్దన్ రెడ్డి నాయకత్వం, పక్కనే పాలమూరు ప్రాజెక్టు, పక్కనే పాలమూరు ప్రాజెక్టు, పక్కనే పాలమూరు ప్రాజెక్టు, రైతు ద్రోహి రేవంత్ రెడ్డి వెంబడే, రైతు ద్రోహి రేవంత్ రెడ్డి వెంబడే, పక్కనే పాలమూరు ప్రాజెక్టు, జై తెలంగాణ, జై తెలంగాణ మర్రి జనార్దన్ రెడ్డి నాయకత్వం, మర్రి జనార్దన్ రెడ్డి నాయకత్వం, మర్రి జనార్దన్ రెడ్డి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, రైతులను మోసం చేసిన రేవంత్ రెడ్డి వెంటనే, రైతులను మోసం చేసిన రేవంత్ రెడ్డి వెంటనే, రైతు పొలాలకు నీళ్లిమున రేవంత్ రెడ్డి వెంటనే, రైతు పొలాలకు నీళ్లిమున రేవంత్ రెడ్డి వెంటనే, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. నిన్నగాక మొన్న 2 రోజుల ముందు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రైతుల పక్షాన రైతులకు నీళ్లు లేక సాగునీరు త్రాగునీరు ఈ సంవత్సరం చాలా కష్టకాలం అని చెప్పనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రివర్యులందరూ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శించడానికి వెళ్తే అందరూ అరెస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణను కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ 14 ఏళ్ళు కేసీఆర్ గారు సావునోటో తలకాయ పెట్టి సావడానికి సిద్ధపడి కూడా తెలంగాణ సాధించుకొని వచ్చినటువంటి తెలంగాణను 10 సంవత్సరాల్లో 50-60 ఏళ్ళు కానీ అభివృద్ధిని ఒక 10 ఏళ్ళని దేశ చరిత్రలో నెంబర్ 1గా నిలిచిపెట్టినటువంటి కేసీఆర్ గారు మరి అలా రైతులకు నీళ్ళు ఇవ్వాలని చెప్పని బీఆర్ఎస్ పార్టీ మంత్రివర్గం అడిగితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల రక్తము మరి కేసీఆర్ గారి కుటుంబ రక్తాన్ని కోసి ఆ రక్తాన్ని పంటలకు ఇస్తే పంటలు పండుతాయని చెప్పని రేవంత్ రెడ్డి మాట్లాడడం చాలా విడ్డూరం. ఇది ఆయన చెప్తాడు కొన్ని మీడియాలల్లా, ఒకసారి ఏమో నేను మడ్డలు చేసినా మందిని చంపినా కొట్టినా లొల్లి పెట్టినా అంటాడు. మళ్ళా మొన్న నేను రైతు బిడ్డను, నేను పొలాలు మొత్తం దున్ని ఇలా సీఎం అయినా అని చెప్పి అంటాడు. అసలు ఆయన ఏం మాట్లాడుతూ ఆయనకు అర్థం కాదు. మరి ఈ రాష్ట్రంలో తెలంగాణలో వ్యవసాయదారులు చాలా ఉంటాం, చాలా మంది కూడా 50%-60% ఈ రాష్ట్రంలో వ్యవసాయం చేసే వ్యవసాయదారులు ఉన్నారు. మరి ఆయన కూడా వ్యవసాయం కుటుంబం చెప్తాడు కదా. మరి అలా రైతులకు పంటకు నీళ్ళు లేవని చెప్పంటే మందిని కోసిన రక్తాన్ని మరి పంటకి ఇవ్వాలని చెప్పంటే ఆయన రౌడిజం చేస్తున్నాడో ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేస్తున్నాడో మరి ఈ తెలంగాణ సమాజం మొత్తం కూడా గమనిస్తున్నది. నీ మీద ఆలోచన చేస్తున్నారు. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా నిన్ను గంతెదించడానికి తెలంగాణ ప్రజలు ఆసనమై అందరు కూడా చూసుకుంటూ కూర్చున్నారు. నువ్వు చెప్తావు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తావు.
నువ్వు గతంలో ముఖ్యమంత్రి కాకముందు కూడా ఎన్నో రకాల అబద్ధాలు, నీవు ఇచ్చిన హామీలన్నీ 6 హామీలు కాదు 420 హామీలు చాలా ఉన్నాయి, అందరూ కూడా మోసపూరిత మాటలు చెప్పినావు. నేను ఎట్లా నమ్మిరంటే ఈ రాష్ట్రంలో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారు అభివృద్ధి చేసి పింఛన్ ఇచ్చిండు, అన్ని రకాలకు ఇచ్చిండు కాబట్టి నీవు ఎక్కువ చేస్తావని చెప్పని సమాజం ఈ జనాలు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో నమ్మిరు. ఎందుకంటే ఉద్యోగం చేసిన స్పిరిట్ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది. వాళ్ళు నమ్మిరు, వాళ్ళు నమ్మి ఓట్లేస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఈ సమాజాన్ని కోసి రక్తం పంచాలని చెప్పినటువంటి నువ్వు సీఎం ఎట్లా ఉన్నావో మాకు ఎవరికి అర్థం అవుతలేదు. నిన్ను గంత తీర్చడానికి ఈ రాష్ట్ర ప్రజలు తయారున్నారు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు ఈ దేశంలోనే నెంబర్ 1గా తక్కువ రోజుల్లోనే 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ఇవాళ నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిండి ఉంటే నింపొచ్చు ఆయన, కానీ కావాలని ఎక్కడా ప్రాజెక్టు నింపితే ఎక్కడా ప్రాజెక్టులో వాటర్ వస్తే కేసీఆర్కు పేరు వస్తుందని చెప్పని కావాలని ఇలా ప్రాజెక్టు నీళ్ళు ఆపలేడు. ఇలా అదే ప్రాజెక్టు నీళ్ళు ఆపకుండా ఎక్కడైతే ప్రాజెక్టుకు కూలిపోతున్న దాని దగ్గరనే ఇసుక తీసి అమ్ముకుంటున్నారా ఆ ప్లేస్ నిన్న మనం టీవీలో పేపర్లో మనం చూసినాం. మరి ఇంత నీచమైన నికృష్టమైన ఈ రాష్ట్రానికి మనందరం కొట్లాడేసుకున్న తెలంగాణ రాష్ట్రానికి ఇంత దళితుడు సీఎం అయినందుకు ఈ తెలంగాణ రైతుల ఉసురు వాళ్ళ రక్తాన్ని పీసుకొచ్చినటువంటి ఈ ముఖ్యమంత్రిని గద్దె దించేదాకా నువ్వు కాళేశ్వరం ప్రాజెక్టులో నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ నువ్వు వాటర్ నింపొచ్చు, కానీ కావాలని నింపలేకపోతున్నావు. కాబట్టి ఖచ్చితంగా ఈ తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు కూడా ఉపేక్షించారు. ఖచ్చితంగా నీవు కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు నింపేదాకా వదిలిపెట్టని చెప్పని తెలియజేసుకుంటూ నీవన్న మాటకు ఏదైతే టీఆర్ఎస్ పార్టీ కార్య రక్తం అన్నవో దాన్ని ఉద్దేశించి ఈ రాష్ట్ర వ్యాప్తంగా తిమ్మాజిపేట మండలంలో మా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గారి ఆదేశం మేరకు ఇవాళ అన్ని గ్రామాల నుండి సర్పంచులు, మాజీ సర్పంచులు, డిప్యూటీ సర్పంచులు, గ్రామం నుంచి యువకులు, గ్రామ అధ్యక్షులు, మాజీ ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు అందరి ఆధ్వర్యంలో ఇలా పెద్ద ఎత్తున వచ్చి 2023 ఎఫ్ఐఆర్ నీ మీద నమోదు చేయాలని చెప్పని ఇవాళ మేమందరం తిమ్మాజిపేటలో బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు అందరం కూడా తిమ్మాజిపేట పోలీస్ స్టేషన్లో నీ మీద అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. ఇవాళ రాష్ట్రంలో డీజీపీ గారు కావచ్చు, తిమ్మాజిపేట ఎస్ఐ కూడా కావచ్చు. ఇవాళ మీ అందరూ కూడా రైతులు, మన తల్లిదండ్రులు రైతులు ఉంటే రైతు బిడ్డగా మనందరం పుట్టి చదువుకొని ఇవాళ మన ఉద్యోగం చేస్తున్నాం. కాబట్టి నిజంగా మీరు రైతు బిడ్డ ఉంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మీద మీరందరూ కూడా కేసు నమోదు చేయాల్సిందిగా తిమ్మాజిపేట మండలి తరఫున బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన అందరి నాయకులను కూడా మిమ్మల్ని కోరడమైనది. మరి కార్యక్రమానికి ఇంత పెద్ద వచ్చినటువంటి ఈరోజు కార్యక్రమం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన జిల్లా వాసి ఈ జిల్లాను ఏదో ఉద్ధరిస్తానని చెప్పి ఏనేమో మాటలు మాట్లాడుకుంటూ బుడుబుక్కలో ప్రోగ్రాం పెట్టుకొని వారానికి ఒక నియోజకవర్గంలో తిరిగి వాగ్దానాలు చేస్తూ ఉన్నాడు. ఎలక్షన్ కాకముందుకెళ్ళి ఈ రోజు వరకు ఇంకా వాగ్దానాలు చేస్తున్నాడు, కానీ పని చేస్తలేడు. మన దగ్గర ఉన్నటువంటి ప్రాజెక్టు అప్పటికే పూర్తి అయింది. మా కేసీఆర్ గారు ఉన్నప్పుడే మోటార్లు ఆన్ చేసి నీళ్లు ఇవ్వడం జరిగింది. దానికి ఇంకొక 5% 10% పని చేస్తే నీళ్ళు వచ్చేటివి. 2 సంవత్సరాలన్నర కాలయాపన చేసి ఈరోజు వర్షాలు రావు, నీళ్లు లేవు, రక్తాలు తల్లి మీరు పంటలు పండిస్తారా అని చెప్పి మాట్లాడే విధంగా ఒక ముఖ్యమంత్రి అయి ఉండి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అది. దానికి ప్రత్యామ్నాయంగా రైతులకు ఏ విధంగా నీళ్ళు ఇవ్వాలి, రైతులు బాగుపడాలంటే, రైతులు ఒకవేళ పంటలు వండాలంటే మన మార్గం ఏముంది, మన ముందు ఏముంది, ఏ ప్రాజెక్టును కంప్లీట్ చేయాలి, ఏ రకంగా నీళ్ళు ఇవ్వాలనే రకంగా ఆలోచన చేసే ముఖ్యమంత్రి ఆలోచన మర్చిపోయి రక్తాలు పీల్చుక తాయకాడికి వచ్చిండు. దానికి నిరసనగానే ఈరోజు మనం ఈ కార్యక్రమం చేసినాం. ఈ కార్యక్రమానికి మీరు అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై తెలంగాణ. అసలు ముఖ్యమంత్రి గల్లీ రౌడా అర్థం కాని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎందుకంటే ఆయన పాలన పక్కకు పెట్టి ఇక అది కేసీఆర్ను చంపి ఆ రక్తంతోనే పంటలు వండియాలన్న మూర్ఖుడు ఇంకా ఎవడు మన ప్రపంచంలో ఎవడు కూడా దొరకకుండా నాకు తెలిసి. మన దౌర్భాగ్యం ఏంటంటే అటువంటి ముఖ్యమంత్రి పాలన మనం కొనసాగుతున్నాం. నిజంగా ఆయనకు తెలివి పాలనా దక్షత ఉంటే తెలంగాణ ప్రాజెక్టులు కంప్లీట్ చేసి నీళ్లు వారించి పంటలు వండే విధంగా ప్రయత్నం చేసేది వదిలేసి
ఎక్కడ మీటింగ్ పెట్టినా కేసీఆర్ని విమర్శించుకుంటేనే 40 నిమిషాలు ఆయన విమర్శిస్తాడు కానీ ఆయన చెప్పేది చేసినవి మాత్రం ఎలాంటి పనులు లేవు, ఏం చెప్పుకోలేకపోతున్నాడు. కాబట్టి కేసీఆర్ని తిట్టుకుంటేనే కాలం గడుపుతున్నాడు. ఖబర్దార్ మళ్ళోసారి ఇట్లాంటి కార్యక్రమాలు జరిగితే తెలంగాణ యావత్ ఒకటై నేను గద్దె దించేది ఖాయం. రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో. ఈ సంవత్సరము వర్షాకాలం ప్రారంభమై 2 నెలలు అవుతున్నా కూడా వర్షాలు లేక రైతులు చాలా ఇబ్బంది పడి తీవ్రమైన ఎలినోని ప్రభావం వల్ల 2 నెలలైనా కూడా ఈ సంవత్సరం ఇంకా వర్షాలు లేక రైతులు చాలా ఇబ్బంది పడుతున్న సమయం లోపల బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారు అందరూ కూడా ప్రాజెక్టులు సందర్శించి ఈ యొక్క తీవ్రమైన కరువు దృష్ట్యా ఈ యొక్క కాళేశ్వరము జలాలను కన్నెపల్లె హౌజ్ నుంచి కన్నెపల్లె ప్రాజెక్టు నుంచి దేవాదుల ప్రాజెక్టు మోటార్లు ఆన్ చేస్తే అక్కడ ఉన్న ఉత్తర తెలంగాణ మొత్తం కూడా రైతులకు నీళ్లు పారిస్తాయనే ఉద్దేశంతో వాళ్ళు ఆ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శించిన తర్వాత మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ విలేకరులు అడిగింది, ఇట్లా నీళ్ళు ఇస్తే బాగుంటుంది కన్నెపల్లె పంప్ హౌస్ అంటే ఏమంటారంటే వాళ్ళ నీళ్ళందు వాళ్ళ రక్తం చల్లి పొలాల చల్లని మాట్లాడుతున్నాడు. అంటే ఈ యొక్క తెలంగాణ యొక్క రైతుల రక్తం చల్లి ఆయన పొలాల నీళ్లు పండించాలని మాట్లాడుతున్నాడు. అంటే రైతుల పట్ల ఆయనకు ఏ విధంగా ప్రేమ ఉందనేది ఈరోజు తెలుస్తుంది. కాబట్టి ఇటువంటి ముఖ్యమంత్రిని మనం ఎన్నుకోవడం చాలా దురదృష్టకరము. ఈరోజు భేషాచాలకు పోయి బీఆర్ఎస్ వాళ్ళు చెప్పిండ్రు కాబట్టి నేను నీళ్ళు అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు. బీజేపీలు కూడా ఈరోజు ఈటల రాజేందర్ కానీ తర్వాత వాళ్ళ అధ్యక్షులు చెప్తున్నారు, మీరు పంతాల పోకండి, ఈరోజు రైతులను ఆదుకోండి, ఈ యొక్క కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా మోటార్లు ఆన్ చేస్తే నీళ్ళన్నీ వస్తాయి. కాబట్టి ఈ యొక్క కరువు దృష్ట్యా కేసీఆర్ గారు అప్పుడే చెప్పాడు, కాళేశ్వరం కట్టినప్పుడే చెప్పాడు, ఎంత కరువు వచ్చినా కూడా ఈ యొక్క కాళేశ్వరం ద్వారా నీళ్లు వాడుకోవచ్చు, రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అని చెప్పిండు. కానీ ఇంతవరకు కూడా రేవంత్ రెడ్డి కావాలని బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు కాబట్టి నేను నీళ్ళు ఇవ్వాలని పంతం పట్టింది. కాబట్టి మరి వెంటనే ఆయనకు రక్తం కావాలంటాడు కూడా ఈరోజు బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ నాయకులు అందరూ రక్తం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మా రక్తం తీసుకుని ఈరోజు రైతులకు నీళ్ళు ఇవ్వమని చెప్తున్నాము. మరి ఇంత కర్కటంగా మాట్లాడడం రేవంత్ రెడ్డికే తగదు. అదేవిధంగా మొన్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు దానికి వచ్చి 2 నెలలు అవుతుంది, ఇంతవరకు ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉంది. పాలమూరు రంగారెడ్డి మోటార్లు ఆన్ చేస్తే ఇక్కడ ఉన్న ఉమ్మడి మామనాడు జిల్లాకు అందరికి నీళ్ళు వస్తాయి. కానీ ఇంతవరకు కూడా దాని గురించి ఏదో బీఆర్ఎస్ వాళ్ళు పాదయాత్ర చేస్తారన్న ఉద్దేశంతో వాళ్ళకి ఏడ పేరు వస్తుందనే ఉద్దేశంతో ఎంబడే హెలికాప్టర్ తీసుకొని ఒక సమీక్షలాగా చేసి ఇంతవరకు దాని గురించి ఒక నయా పైసా కూడా నీళ్లు విడుదల చేయకుండా ఈరోజు ఇంత కరువు ఉన్నా కూడా ఈరోజు రైతుల గురించి పట్టించుకుని ముఖ్యమంత్రి అంటే ఈయన ఉన్నాడు. ఆయనకు మెస్సీ దొరికి ఫుట్బాల్ యొక్క ఖర్చు 100 కోట్లు ఖర్చు పెట్టడం అటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు తప్ప రైతుల గురించి ఆలోచిస్తలేడు. మరి ఈరోజు రైతులు ఇంత కరువు వచ్చి ఇంత ఇబ్బంది పడుతున్నా ఇక్కడ పాలమూరు రంగారెడ్డి కానీ ఇక్కడ కాళేశ్వరం జలాలు కానీ వాడుకోకుండా ఈరోజు రైతులను ఇబ్బంది చేస్తున్న ముఖ్యమంత్రి మా అందరి రక్తం తీసుకొని ఈరోజు తెలంగాణ ఉన్న ప్రజలకు నీళ్ళు ఇవ్వాలని, రైతులకు నీళ్ళు ఇవ్వాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున ఇచ్చిన బీఆర్ఎస్ నాయకులకు అందరికీ కూడా మరొకసారి రైతులకు అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. మన తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డికి మంచి అవకాశం ఇచ్చిండు, ముఖ్యమంత్రిగా ఆయనని ఎన్నుకున్నారు. ఆ అవకాశాన్ని ఆయన వినియోగించుకోకుండా రైతుల పక్షాన పెద్ద ద్రోహిగా తయారైండు. రైతులని ఎట్లయితే నాశనం చేయాలి, రైతులని ఎట్లయితే అది వాళ్ళని ఇబ్బంది పెట్టాలని మన మామనాడు జిల్లా ఒక ముఖ్యమంత్రి అయినంటే అందరూ అన్ని వర్గాలు సంతోషపడ్డారు. మన మామనాడు జిల్లాకు ఏదో వెలుగు పెడతాడు, ఏదో ఉద్ధరిస్తాడు అని. మామనాడు జిల్లాకు ఒక 10 సార్లు వచ్చిండు, ఏ ముఖం పెట్టుకొని వస్తున్నాడో ముఖ్యమంత్రికే తెలవాలి. ఆయన రైతులని రక్తం జల్లి పంటలు వండియమంటున్నాడు, మళ్ళీ ఆయన రక్తం మీద జల్లి పంటలు వండిస్తాడా? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆ మాటలు మాట్లాడడం ఆయనకు ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుందో. అదేవిధంగా ఆయన ఒకటి 2 నిర్ణయాలు తీసుకున్నాడు. ఒకటి కేసీఆర్ గారి కుటుంబంని నిలదీయడము, రెండవది తెలంగాణ ప్రజలని మనోభావాలను దెబ్బతీయడం. ఏడికి పోయినా తెలంగాణ వచ్చిండ్రు అంటే దొంగలు వచ్చిండ్రు, తెలంగాణ వచ్చిండ్రు, మన ఇజ్జత్ని ఏమన్నా ఉంది తీసేస్తున్నాడు, మన ముఖ్యమంత్రి తీసేస్తున్నాడు, మన విలువని కూడా మన ముఖ్యమంత్రి తాకట్టు పెడుతున్నాడు. ఇది కూడా ఆయన గమనించాలి. ఆయన మన్మంతోటి పూరీలు దేవుకునే టైం ఉంది కానీ రైతుల పక్షాన ఆలోచన చేసే టైం లేదని నేను ఒకసారి ఆయన మామనాడు జిల్లా గురించి ఆలోచించాలని ఆయనకు విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ వచ్చిన అందరికీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రైతు ద్రోహి తెలంగాణ రైతులకు నీళ్ళు ఇవ్వమంటే నీళ్ళు ఇవ్వకుండా అన్ని మామూలు వ్యక్తి కూడా మాట్లాడినటువంటి మాటలు మాట్లాడుకుంటూ
నేను సీఎం అనే స్థాయి కూడా మర్చిపోయి చాలా నిజంగా మాట్లాడుకుంటూ రైతులను మోసం చేస్తున్న ఈ రేవంత్ రెడ్డి కేటీఆర్ హరీష్ రావుల రక్తము చిందించాలనే మాట ఏదైతే మాట్లాడిందో మేమందరం కూడా రక్తం ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. రైతులకు పంటలు అంతాయంటే మా ప్రాణాలైనా ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు మీరు మీ మనసులో ఏదైతే దుర్బుద్ధి ఉందో రైతులను మోసం చేసి మేము మూటలు కట్టుకోవాలి, ఢిల్లీకి ఆ మూటలను పంపాలి అనే దురాలోచన దుర్బుద్ధి ఏదైతే ఉందో రైతులంతా గమనిస్తున్నారు. రాబోయే 2 సంవత్సరాలల్లా నిన్ను గద్దె దింపి నిన్ను బొంద పెట్టడానికి రైతులంతా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన మా